ముఖ్యంగా ఎలాంటి వార్ సీక్వెన్స్ తమిళ్లో చేయలేదు. ఇక్కడ బాహుబలి మనం చూసాము, బట్ తమిళ్లో ఇలాంటి వార్ సీక్వెన్స్ దీని ముందు చేయలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బీ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బీ షార్ట్ విత్ ఇన్ 7 days. సో మనకు అంత బడ్జెట్స్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బీ ప్లాన్డ్ పర్ఫెక్ట్లీ. నయనతార గారిని చంపుతుంటే దానికి క్లాప్స్ కొట్టారు, ఒక విలన్ హీరోయిన్ చంపుతుంటే ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. For PVP Garu, I'm really grateful to you because you take the film to the audience in a very grand manner. ఫెస్టివల్ ఫిల్మ్ అని చెప్పాను రిలీజ్ ముందు ప్రెస్ మీట్స్లో, నేను కార్తీ గారు. సో కార్తీ గారు సోదరుడు, అండ్ ఊపిరి తర్వాత కాశ్మీరాతో ప్రేక్షకులందరూ ఇచ్చిన సక్సెస్తో వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ దిస్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్. ఐ విల్ అష్యూర్ యూ దట్ ఎనీ ఫిల్మ్ ఫ్రమ్ కార్తీ గారు అండ్ పీవీపీ విల్ బీ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ అండ్ క్వాలిటీ. నేను ఈ సినిమా చూసినప్పుడు మేము లిటిల్ అప్రిహెన్సివ్ 2.5 నుంచి ట్రావెల్ అవుతున్నాం. తూపురప్పటి నుంచే కాశ్మీర్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సో రిజల్ట్ ఎలా ఉంటుందని అప్రిహెన్సివ్, బట్ ద థండరింగ్ రెస్పాన్స్, క్రెడిట్ గోస్ టు గోకుల్. వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గోకుల్. ఇట్ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ మెనీ, అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. నాకెక్కడ వేరే సర్ప్రైజింగ్ వాజ్, ఆడియన్స్తో పాటు కూర్చొని చూసినప్పుడు రెస్పాన్స్ చాలా యూనిక్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ అసలు కిడ్స్ ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ ది ఇంటర్వెల్ ఎపిసోడ్, ద కామెడీ సీన్, పీపుల్ ఆర్ జస్ట్ లవింగ్ ఇట్. అండ్ అబౌవ్ ఆల్ సెకండ్ హాఫ్ వి న్యూ విజువల్స్, ఆ గ్రాండ్నెస్ పీపుల్ ల్యాపప్ చేస్తారని చూసినప్పుడే. కానీ రాజనాయక్ క్యారెక్టర్ గారు చచ్చిపోతా నయనతార గారిని చంపుతుంటే దానికి క్లాప్స్ కొట్టారు, ఒక విలన్ హీరోయిన్ చంపుతుంటే ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. దట్ టెల్స్ ద ఫెరోషియస్నెస్ ఆఫ్ రాజనాయక్. క్రెడిట్ గోస్ టు గోకుల్, అండ్ అబౌవ్ ఆల్ కార్తీస్ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్ బిగ్ టైమ్. All credit goes to Karthi Garu's hard work and effort and dedication and focus. And once again, తెలుగు ప్రేక్షకులందరికీ మా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా ఇంత బాగా ఆదరిస్తారు పండగ టైంలో అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాగే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ఇక్కడే కాదు, అరౌండ్ ద వరల్డ్, ఓవర్సీస్ కానీ అన్ని మార్కెట్స్లో కూడా ఫంటాస్టిక్ రెస్పాన్స్. రెవెన్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫస్ట్ వీక్లోనే 15 crores కలెక్ట్ చేస్తుంది. అండ్ వీ హోప్ ద నెంబర్స్ విల్ కంటిన్యూ. అండ్ వన్స్ అగైన్ thanks a ton for all the continued support from each and every one of you. Thank you. Andruki namaskaram. I'm really grateful to all the media people here and the Telugu audience. The way the movie was received has given very much encouragement to me, and I'll definitely continue this process again and again. The main thing I would like to appreciate here is the kids and family are enjoying the scenes. That was beyond my expectations actually. I didn't expect that much, and you people showed so much love for the film, and me and my team, including my assistant directors and all my technicians, on behalf of all of them, I'm saying thanks to all of you. Mere words is not enough. I'll prove again with some other interesting film in my future, and I'll again come with to the Telugu audience. Definitely I'll come, I'll believe. And for PVP Garu, I'm really grateful to you because you take the film to the audience in a very grand manner, and the movie was very appealing to the audience, all because of your effort. Thank you very much, sir. And as I said, as I always say, all our efforts of the team was completely reflected through Karthi sir, because you people are already giving very good support for him in all his films. And the extended support you give for the Kashmira is unbelievable, and we are I don't know what to say about that, because when I watch with the movie with the Telugu audience, I'm enjoying more than anything here because the audience love the movie that much. So it's because of all his hard work and dedication and his performance. He elevated the script, he elevated the character, because the 3 characters are playing. All the 3 characters, he just made it possible because he simply done it. But even now when I see in the screen, I believe he has done a very strong stuff in the movie. And I don't know whether I'll get such an actor in future. Thank you, Karthi sir. It's great working with you. And usually these people, I don't know, you made this possible. This victory is possible because of this media and this audience. And I'm very grateful to all of you. Thank you so much. నాకు అనిపించింది సో రొమాన్స్ అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. సో మరి ఈ ఫిలిం గురించి హ్యాండ్సమ్ హీరో కార్తీ గారు అందరికీ నమస్కారం. ఫస్ట్ లేట్గా వచ్చినందుకు సారీ, ఫ్లైట్ లేట్ అయింది. ఈ సినిమా నేను ముందు చెప్పినట్టు ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్.
బట్ ఈ సినిమాలో యుగానికి ఒకటి తర్వాత ఇలాంటి ఒక పీరియడ్ సినిమా ట్రై చేస్తున్నాము. మ్యాజిక్ విషయాలు ఉన్నాయి, చాలా ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి. ఒక స్క్రిప్ట్ అది కథ వినేప్పుడు గోకుల్ గారు ఆల్మోస్ట్ నటించి చూపించాడు ఆ కాశ్మీరా క్యారెక్టర్. కానీ ఈ జస్ట్ ఎనాక్టెడ్ టు మీ. సో అప్పుడు నాకు పెద్ద నమ్మకం ఆయన కాపీ చేస్తే చాలని. బట్ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బడ్జెట్ ఎలా చేయబోతున్నాము అన్నది మనందరికీ ఒక పెద్ద డౌట్. బట్ ద వే ఇట్ వాస్ ప్లాన్డ్, ఆల్మోస్ట్ 1 year ప్లానింగ్ జరిగింది. సెట్స్ ప్రాపర్గా చేశారు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఆ గ్రాండియర్, ఆ కాస్ట్యూమ్స్ నుంచి, ఆ వార్ సీక్వెన్స్ నుంచి అన్ని విషయాలు అంత బాగున్నాయి. వీ నో వేర్ వీ షార్ట్ ఇట్, బట్ ద ఫైనల్ అవుట్పుట్ వాస్ సో ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డే అండ్ నైట్ వర్క్ ఆఫ్ గోకుల్ అండ్ హిస్ టీమ్. దే వర్క్డ్ సో హార్డ్ టు బ్రింగ్ అవుట్ ది అవుట్పుట్. ముఖ్యంగా ఎలాంటి వార్ సీక్వెన్స్ తమిళ్లో చేయలేదు. ఇక్కడ బాహుబలి మనం చూసాము, బట్ తమిళ్లో ఇలాంటి వార్ సీక్వెన్స్ దీని ముందు చేయలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బీ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బీ షార్ట్ విత్ ఇన్ 7 days. సో మనకు అంత బడ్జెట్స్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బీ ప్లాన్డ్ పర్ఫెక్ట్లీ. ద వే ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, ఈ నా కాశ్మీరా క్యారెక్టర్ ఇప్పుడు అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఊపిరి సినిమా తర్వాత నేను ట్విట్టర్లో చూస్తున్నాను, ఫేస్బుక్లో చూస్తున్నాను కమెంట్స్, ఏంట్రా అది 1/2 hour అయింది, సినిమా పికప్ అవ్వలేదే, స్క్రిప్ట్ పికప్ అవ్వలేదే, ఏంటిది కార్తీ మోసం చేశాడని చెప్తున్నారు. ఇంటర్వల్ బ్లాక్ వచ్చిన తర్వాత పర్లేదే అని ఒక కమెంట్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కమెంట్ లేదు. క్లైమాక్స్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా. ఇది నేను మామూలుగా చూసే ఒక ఫీడ్బ్యాక్. ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చే విషయం ఆ హెడ్లెస్ పోర్షన్. ఒక విల్లన్ వస్తున్నాడు, హెడ్ సెపరేట్గా ఉంది, బాడీ సెపరేట్గా ఉంది, అదేమో తీసి తలలో పెట్టుకుంటాడు. ఏంటిది, ఐ మీన్ ఐ వాజ్ సో అమేజ్డ్. అది కథ విన్నప్పుడు ఏదో పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ సినిమాలు చూస్తున్నట్టు, విల్లో సినిమా చూస్తున్నట్టు, ఏదో చైల్డ్హుడ్లో ఒక కథ విన్నట్టు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. బట్ ఎగ్జిక్యూటింగ్ దట్, అది ఈ రకంగా ఆ కాస్ట్యూమ్తో, ఆ మేకప్తో వస్తున్నప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ అ వావ్ ఫ్యాక్టర్. ఆ సీక్వెన్స్ ముందు ఆయనకు అన్నిటి దిస్ ఇస్ వాచింగ్ క్వైట్లీ లైక్ దట్. సో అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తల ఎంత పక్క వస్తుంది, అంత పక్క వస్తుంది, అలా మాట్లాడుతుంది. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్ రియాక్షన్, ద వే కిడ్స్ ఆర్ ఎంజాయింగ్. నా వెనక ఒక చిన్న పాప, ఒక 6-year-old పాప, అదేమో సీట్ కొడుతుని నవ్వుతుంది. ఐ వాజ్ జస్ట్ వాట్ మోర్ క్యాన్ వీ ఆస్క్ ఫర్. సో మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ మా హార్డ్ వర్క్ మొత్తం ఆ క్లాప్స్లో, ఆ నవ్వులో అది సరిగా అయిపోయింది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆ రాజ్నాయక్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతుంది, డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు, అది ఎవరని అడుగుతున్నారు, ఏంటి బాంబే నుంచి కొత్త విల్లనా అని అడుగుతున్నారు. లేదు అది నేనే, మళ్ళీ నేను చెప్తున్నాను అది నేనే. సో అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి నాకు పెద్ద ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఒక క్యారెక్టర్ వస్తున్నప్పుడు యూ గెట్ సచ్ ఎ హై టు పర్ఫామ్, టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. నేను తనువిడ్స్ మనం Part 2 చూసేటప్పుడు అదిరిపోయాను. ఎలా చేసింది ఆ అమ్మాయి, కంగనా రనౌత్ చేసింది పాత రెండో క్యారెక్టర్. ఆల్మోస్ట్ 5 minutes వరకు అది కంగనానా లేదా అని కూడా పెద్ద డౌట్ వచ్చింది. సో నాకు ఒక ఆశ, అలాంటి ఒక క్యారెక్టర్ నేను కూడా చేయాలి. చూస్తే కానీ పర్ఫార్మెన్స్లో కానీ నేను తెలియకూడదు, కార్తీ అక్కడ ఉండకూడదు, అది రాజ్నాయక్గా తెలియాలని ఒక పెద్ద కోరిక. ఆ కోరిక గోకుల్ డైరెక్టర్ వల్ల పూర్తయింది. సో థ్యాంక్ యూ సార్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాశ్మీరా క్యారెక్టర్ అంటే మేమిద్దరు, అది నేను మాత్రం కాదు, అది మేమిద్దరు అంత ఎంజాయ్ చేసాము, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నుంచి ఒక్కొక్క విషయం. అలాగే వివేక్ గారు, నా నాన్న క్యారెక్టర్, ఇప్పటి వరకు அவர் కామెడియన్, కాలేజ్ స్టూడెంట్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేసి ఉన్నాడు. నాన్న గారి క్యారెక్టర్లో ప్రమోషన్ ఇచ్చాము. బట్ ఫర్ హిమ్ ఇట్స్ అ గ్రేట్ టేన్ ఓవర్. సో ఎవ్రీబడి సేయింగ్ వివేక్ గారు ఇట్స్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్తున్నారు. అండ్ నయనతార కూడా ఇప్పుడు ప్రిన్సెస్ క్యారెక్టర్ చేసి ఎవ్రీబడి ఈజ్ సో స్టన్డ్ విత్ దర్ అపియరెన్స్. వీఆర్ ఆల్ సో హ్యాపీ యాజ్ ఎ టీమ్, ఒక టీమ్గా వీఆర్ సో హ్యాపీ. పీవీ గారు, సో ఊపిరి తర్వాత మళ్ళీ satisfying film for the audience. So I'm very happy that he's brought it forward and made it a big film, because after all that hard work, ee wishes, ee greetings, ee comments manandarki really that's the pay for us. So thank you, and thank you for you too to being so sweet. oka proper audience ga oka reaction ichinanduku pedda thanks. And మీడియా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. సో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hi, this is Sivakarthikeyan. Check out my exclusive updates on IG Telugu YouTube channel.
Karthikeyan.